హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా చీప్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి డజను కిలో 100 రూపాయలు అనమాట. చాలా బాగున్నాయి, టేస్టీగా, చిన్న చిన్న బుడ్డి బుడ్డిగా. అక్కడ ఊరగాయ పచ్చడి కాయలు కనిపిస్తే పచ్చి మామిడికాయలు 100కు 4 అని చెప్పారు. 4 అంటే 5 తీసుకున్నాను. ఇంకా బీట్రూట్ కిలో 20, చాలా చీప్గా ఉన్నాయన్నమాట కర్నూల్లో. ఈ ఆలు కూడా అంతే, కిలో 30, 36 అట్లా ఉన్నాయి. క్యాప్సికమ్ చాలా తక్కువ ఉన్నాయి. దొండకాయలు కూడా చాలా తక్కువే ఉన్నాయన్నమాట రేట్లు అయితే ప్రస్తుతానికి. మునక్కాయలు 10 రూపాయలు అక్కడ చూపిస్తున్నట్టు కట్ట. క్యాప్సికమ్ కూడా వెజిటబుల్ అయితే బాగున్నాయి. కొద్దిగా ఇది మాత్రం నిన్నటిది అనమాట, అందుకే కొద్దిగా మగ్గినట్టు అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాం కాబట్టి ఇంకా వాళ్ళు అప్పుడప్పుడే పెడుతున్నారు కాబట్టి ఇంకా మేము టైం లేదన్న ఉద్దేశంతో ఇంకా మళ్ళీ ఇంటికి రావాలి కాబట్టి టకటక వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇవైతే కిలో 16 రూపాయలే. టమాటాలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా. మనకు మునక్కాయలు చూపిస్తున్నారు కదా, ఇక్కడ 16 రూపాయలు అనమాట. అవి కట్ట 10 రూపాయలే అనమాట కట్ట. ఆలు కూడా 30. మునక్కాయలు ఇక్కడ అనపకాయ చూపిస్తున్నాను కదా, ఇది సొరకాయ అంటాం మేమైతే, కొందరు అనపకాయ అంటారు. ఇది 10 రూపాయలు అనమాట. క్యారెట్ కూడా అంతే, క్యారెట్ కూడా 20 రూపాయలే, కిలో 20. మనకు చాలా తక్కువ రేటే వస్తున్నాయి అన్నమాట. నిమ్మకాయలు 10కి 4 అని చెప్పారు, నేనైతే 5 తీసుకున్నాను. ఇది 10 రూపాయలు మామూలుగా అయితే, కానీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఇది ఒక్కటి 15 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అంటే 5:30, 6కి అనుకోండి. ఇంకా తోటకూర కట్టలన్నమాట, 10 రూపాయలకు 5 ఇచ్చారు. అదే మనకు ఇండ్ల దగ్గర బండ్లు వస్తే 10 రూపాయలకు 2, 3 అట్లా ఇస్తారన్నమాట, అంతే. గోంగూర కూడా 10కి 5 కట్టలు అయితే ఇచ్చారు. గోంగూర చట్నీ పల్లీలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకు చట్నీలు అంటే ఇష్టం అనమాట, అందుకని గోంగూర చట్నీ చేద్దామని గోంగూర తీసుకొచ్చాను. టమాటాలు చూస్తున్నారు కదా, ఇవి కూడా అంతే, 15, 16 రూపాయలు అంతే అనమాట. ఇవి పచ్చడికాయలు. టమాటాలు నిగనిగలాడుతూనే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కరివేపాకు కూడా చాలా బాగా ఇచ్చారనమాట. కరివేపాకు కూడా 10 రూపాయల కంటే చాలా ఎక్కువ ఇచ్చారు. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మనకు ఆకుకూరలు ఫ్రెష్గా అయితే దొరికినాయన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.